హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? లంచ్ టైం అయిపోతుంది. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారేమో అనుకుంటున్నాను. నేనైతే మంగళవారం మధ్యాహ్నం నుంచి అయితే వాటర్ తప్ప ఇంకేం తాగట్లేదు. ఎందుకంటే ఒక చిన్న అపాయింట్మెంట్ కోసం 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళేమో ప్రజెంట్ ఊరెళ్ళారు. వస్తాను అంటున్నారు కానీ రావట్లేదు. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందని. చాలాసార్లు టెంపుల్కి వెళ్ళాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సరే, ఒక ఆయన చెప్పారు ఉపవాసం ఉంటే కంపల్సరీ మీరు అనుకున్నది జరుగుద్దండి అని చెప్పారు. దానివల్ల ఏంటంటే మొన్న మంగళవారం మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా ఏం తినకుండా ఇప్పటి వరకు అయితే అలా ఓపికగా ఉన్నాను. చూడాలి వాళ్ళు ఊరి నుంచి ఎప్పుడు వస్తారు, అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాను. దానివల్ల వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పటి వరకు ఓన్లీ వాటర్, నో ఫుడ్, నో బెడ్. నిన్న షూట్కి వెళ్ళిపోయిన నైట్, మళ్ళీ మార్నింగ్ వచ్చాను. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఒక వీడియో చేశాను. నా వాయిస్ అయితే అస్సలు రాలేదు. ఎందుకంటే కంప్లీట్ మొన్న నైట్ అంతా అసలు రెస్ట్ లేదు. దానితో నిన్న వీడియో పెడదామంటే అస్సలు వాయిస్ రాలేకపోయింది. ఈరోజు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఒకవేళ ఎవరన్నా నా వాయిస్ వినపడకపోతే దయచేసి ఏమీ అనుకోవద్దు. ఆ అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఆ అపాయింట్మెంట్ వస్తే మళ్ళీ నాకు ఒక 2-3 మంత్స్ వరకు హ్యాపీగా ఉంటాను. చాలా టెన్షన్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మైండ్ రిలీఫ్ అవ్వట్లేదు. అది ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మూవీస్ ఏమైనా చూసారా? కల్కి సినిమా చూశాను మొన్న, వచ్చిన రోజు చాలా బాగుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అందరూ కూడా వెళ్ళి పిల్లల్ని కంపల్సరీ తీసుకెళ్ళండి. ఆ డిఫరెంట్ స్టోరీ మేబీ పెద్దోళ్ళకి అర్థమవుద్ది, చిన్నపిల్లలకి చూస్తే ఇదన్నమాట అని తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే కంపల్సరీ పిల్లలతో మీ ఫ్యామిలీతో అందరూ కలిపి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. టికెట్స్ ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి నాకు తెలిసి. ఫస్ట్ ఒక 2-3 డేస్ 4 డేస్ దొరకలేదు. ఇప్పుడైతే హ్యాపీగా దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఈ వీకెండ్స్ ఎప్పుడన్నా వెళ్ళి ఎంజాయ్ చేయండి. వీకెండ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి షూట్కి. డే టైం ఉండలేదు. ఇంట్లో కూర్చుంటే అలా పడుకున్న నిద్ర రావట్లేదు కాబట్టి దానివల్ల ఏంటంటే ఈ నీరసం ఎప్పుడో తగ్గుద్దో తెలియట్లేదు. అపాయింట్మెంట్ దొరకాలని అందరూ కూడా నాకు విషెస్ చెప్పండి. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను 6 మంత్స్ నుంచి. వాళ్ళు చూస్తేనేమో ఊరెళ్ళారు. ఊరెళ్ళి ఎప్పుడు వస్తారో తెలియట్లేదు. ఓన్లీ ఒక అపాయింట్మెంట్ గురించి 6 నెలల నుంచి అలా హచ్చిడాగ్లా వెయిట్ చేస్తున్నాను. వస్తే నేనే హ్యాపీగా ఉంటాను. అపాయింట్మెంట్ దొరికితే దాని గురించి వచ్చాక కూడా మళ్ళీ మంచి వీడియో చేసి మీకు పెడతాను. చెప్పాను కదా రోజు వీడియో చేస్తానని. ఇంకేంటి ఫ్రెండ్స్, అయితే చూసుకుని మళ్ళీ వీలైతే ఈవినింగ్ ఒక మంచి వీడియో పెడతాను. కంపల్సరీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. ఇంకా రోజు ఎవరిదన్నా బర్త్డే ఉందా? ఎవరన్నా సపోజ్ బర్త్డే ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి. వాళ్ళ పేరు అవి నేను విషెస్ చెప్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఎండ్ వచ్చేస్తుంది. సింగిల్గా వచ్చాను, ఎవరు రాలేదు తోడు. మళ్ళీ ఎవరన్నా ఉన్నారేమో అది ఇది అని మీకు అనుమానాలు ఎక్కువ కాబట్టి మన మీద మొత్తం చెక్ చేసుకోవచ్చు. నోబడీ ఈజ్ దేర్. ఓకేనా? అట్లా షర్ట్ బాగుందా? ఇంకా సన్యాసంలో కలిసిపోయినట్టుందా? బాగుంటుందని చెప్పి అలా పార్క్ వస్తే వేసుకొని వచ్చాను. చాలా రోజుల నుంచి వేయలేదు, ఇంట్లోనే ఉంది. ఈరోజు వేద్దామని చెప్పి వేసుకొచ్చాను ఫ్రెండ్స్ షర్ట్. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అపాయింట్మెంట్ దొరకాలని నాకు విషెస్ చెప్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ బాయ్.